ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైము నూజెళ్ళ అనే గ్రామానికి వెళ్ళానండి. అంటే మా మా ఊరికి దగ్గరలోనే అనమాట. ఎన్నో ఇయర్స్ తర్వాత వెళ్ళాము. నేను మా హస్బెండ్ ఎలా వెళ్ళామనుకున్నారు? బండి కాదండి, సైకిల్ మీద అనమాట. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా చూసుకుంటూ వెళ్ళాము. ఇవన్నీ చాలా పెద్ద చెట్లుగా ఉండేవండి. చాలా తగ్గిపోయాయి. ఇక్కడైతే కరివేపాకు చాలా ఇదిగా ఉండేదనమాట. అక్కడ నూజెళ్ళలో మా పిన్ని వాళ్ళు ఉండేవాళ్ళండి. అక్కడ చిన్నప్పుడు వెళ్ళి ఆడుకునేవాళ్ళం. ఇక్కడ ఒక స్కూల్ ఉండేదండి. ఇప్పుడు ఈ ప్లేస్లో అంగన్వాడీ వచ్చిందనమాట. నేను అక్కడ ఒక ఒక ఆవిడింటికి వెళ్ళానండి. గార్డెనర్, చాలా పెద్ద గార్డెనర్, ఏ గ్రూప్లో లేరు ఆవిడ, గ్రౌండ్ గార్డెనరు. అక్కడ ఆవిడ దగ్గర రకరకాల మందారాలు ఉన్నాయంటే వెళ్ళానండి. కాకపోతే నాకు అసలు వాళ్ళు ఎవరో తెలియదు, ఫేస్ కూడా నాకు అసలు ఐడియా లేదనమాట. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాం కదా, కానీ ఇంకా వెళ్ళి అడగాల్సి వచ్చిందనమాట నాకు మందారాలు ఎవరా అని. కానీ లేదనుకుంటా మాత్రం ఇచ్చారండి. అసలు ఎలాంటి ఇది కూడా కాదు, ఇదంతా వాళ్ళ గార్డెన్ అనమాట. లేని ప్లాంట్ అంటూ లేదు. చక్కగా 3 రకాలు 4 రకాల మందారాలు ఉన్నాయండి. గంధం కలరు, ఆరెంజ్ కలరు, రెడ్ కలర్ అన్నీ ఉన్నాయి. చూసారా వారి మొక్కలు అన్నీ గ్రౌండ్లోనండి. వంగ, పచ్చిమిరప, ఇలా రకరకాలు వాళ్ళకి నచ్చినవన్నీ. కనకాంబరాలు, పల్లెటూరు వాతావరణం కదండి, అందులో చేనులో ఉన్న మట్టి అనమాట. చక్కగా మధ్యలో చూసారా నడవటానికి దారి, ఇదేమో ద్వారం అన్నమాట. అక్కడ పల్లెటూరు కదా, గోడలు అట్లాంటివి ఉండవు. చూసారు ఎంత బాగున్నాయో. కలర్ కూడా అదిగోండి, గంధం కలర్ మందారం పువ్వులు అయితే మాత్రం ఎంత బాగున్నాయండి. ఆ పూలకే నేను టెంప్ట్ అయిపోయాను. ఇదివరకు దాకా నేను అసలు ఆ పూలు నాకెందుకు లేదండి. ఇక్కడ ఇదంతా టమాటాలండి, బాగా స్ప్రెడ్ అయిపోయింది. ఇక్కడ చూసారా చాలా పెద్దగా ఉన్నాయండి టమాటాలు మాత్రం. ఇక్కడను ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. ఇంకా రకరకాల ప్లాంట్స్ కూడా పెట్టారండి. అసలు బంతి అయితే ఒక పెద్ద వనంలాగా అనిపించింది. ఆర్చిడ్ రోజు ఏమోనండి, గుత్తులు గుత్తులు కింద వచ్చాయన్నమాట. ఇలా చాలా వరకు పెట్టారు, ఇంకా పెట్టాల్సి వస్తారనమాట. ఇది చూసారు, ఈ కలర్ చూసారు, ఆరెంజ్ కలర్ మందారం ఎంత బాగుందో, తెగ నచ్చేసినాయండి. చిన్నప్పుడు ఉండేయండి, మా చిన్నప్పుడు ఉండే ఈ మందారాలన్నీ కోసి తలలో పెట్టుకునేవాళ్ళం అన్నమాట. కాకపోతే ఇప్పుడేమో చెట్టుకు ఉంటే చూసుకుంటే అదొక ఆనందం కదా, వాటి కోసం ఇంకా అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చింది. ఇగో చామంతులండి, ఇదంతా పుదీనా అండి, నాటు పుదీనా ఎంతలా స్ప్రెడ్ అయింది చూసారా. మనమేమో టబ్స్లో పెడితేనేమో తొందరగా రమ్మన్నా కూడా రాదు. నాటు పుదీనా అవి కూడా ఇచ్చారు నాకు. ఇదేనండి, మరి ఆర్చిడ్ రోజో మరి ఏం రోజో నాకు తెలియదు. అసలు ఎంత బాగుందో చూసారా, కలర్ కూడా ఎంత బాగుందో. అడగగానే మందారాలు స్టెమ్స్ ఇచ్చారండి. నేను ఈ మందారం కొమ్మలు, బొప్పాస్కాయలు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. మందారం కొమ్మల కోసం నేను దగ్గరలోనే పెట్టుకుని ఊరంతా తిరగాల్సి వచ్చింది. పెద్ద పెద్ద ఊళ్ళు కూడా వెళ్ళాను, రాజమండ్రి ఇలా కూడా వెళ్ళానమాట. నాకు దగ్గరలోనే ఉన్నాయి, మాకు దగ్గరలోనే అందరూ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నాకు అసలు తీసుకోలే పని. ఇదేనండి బంతివనం, చూసారు ఎంత బాగున్నాయి. అన్ని ముద్ద బంతులేనండి, అసలు విచ్చలవిడిగా పెరిగేస్తున్నాయి అనమాట. ఆవిడ కూడా పాపం అన్నారు, అమ్మ నీలాగా నేను కూడా ఎక్కడికైనా వెళ్తే, ఎవరింటికైనా వెళ్తే ఒక స్టెమ్ ఇవ్వరా అని అడుగుతాను, చక్కగా ఇస్తానమ్మా. అలా తీసుకొచ్చి పెట్టినాను, నువ్వు అడిగావు, చక్కగా ఇస్తానమ్మా, తీసుకెళ్ళి చక్కగా బతికించు. అది కూడా సజెస్ట్ చేశారండి ఎలా పెట్టాలనేది. పడుకోబెట్టమన్నారు, నిలువుగా పెట్టద్దు, కొంచెం పడుకోబెట్టి మట్టి కప్పమ్మ చక్కగా వచ్చేస్తాయి అని చెప్పారు. నిజంగా అసలు ఎంత మంచివారండి. ఇంతకుముందు మనకు పరిచయం లేకపోయినా సరే అడగగానే ఇచ్చారు. నాకు ఎదురైన వాళ్ళలో గార్డెనర్స్లో మాత్రం అసలు చాలామంది ఇవ్వలేదండి, ఎవ్వరు కూడా. అసలు ఒక్కొక్క గార్డెనర్ కూడా ఇవ్వడానికి కూడా మనసు ఒప్పదు. కారబంతి ఇట్లాంటివి చూసారు ఎంత బాగున్నాయో. ఇదేం పువ్వు నాకైతే తెలియదు, చూడడానికి ఎంత బాగుందో చూడండి. అసలు చాలామంది కొనుక్కుంటారు, చాలామంది స్టెమ్స్ అడిగి తీసుకుంటారు, కొందరు ఇంకా గ్రూప్ మీట్స్లో అట్లా తీసుకుంటారు. ఇదేమో నేను చిన్నప్పుడు ఆడుకున్న టెంపుల్ అండి ఇది. ఇక్కడికి వచ్చి మా చిన్నప్పుడు మా తమ్ముడు నేను అందరం ఇక్కడికి వచ్చి, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండు చిన్నపిల్లలప్పుడు ఇక్కడికి వచ్చి ఆడుకునేవాళ్ళు. అది గుర్తుకొచ్చి నేను ఇక్కడికి వచ్చాను. పంతులు గారు వచ్చి అమ్మ ప్రసాదం తీసుకుంటావా అని చెప్పి లక్కీగా ప్రసాదం ఇచ్చారు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు మాత్రం దేవుడి ప్రసాదం మాత్రం వస్తుంది. ధ్వజస్తంభం అవన్నీ ఒక చిన్నప్పటి మెమొరీస్ కింద నాకు గుర్తొచ్చి నేను మళ్ళీ ఇవన్నీ తీసుకోవాల్సి వచ్చిందండి. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చినాయి చూసారా. ఇక్కడేనండి అసలు ఎంత సరదాగా ఆడుకునేవాళ్ళం. ఇక రిటర్న్ అయిపోయాం అనమాట. అదిగోండి లిల్లీస్ అంటారు కదా, బ్లూ రంగులో ఉంటాయి. మేము వచ్చే దారిలో
రోడ్డు కాలువ ఉంటుంది కదా, పంట బోదండి ఇది. ఇవన్నీ మేము వచ్చే దారిలో కాలువ నిండా లిల్లీసే ఉన్నాయండి, కలర్ఫుల్గా ఉన్నాయి. చక్కగా ఎన్ని లిల్లీస్ వచ్చినాయనండి, చాలా వరకు వచ్చినాయి. నెక్స్ట్ టైం నేను అటు వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు తీసుకొద్దాం అనుకుంటున్నానండి. మరి మా ఊరు ఎలా నచ్చిందో చెప్పండి మరి.